నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏఐ విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోందన్న ప్రధాని మోదీ. సరైన దిశానిర్దేశంతో కృత్రిమ మేధను వినియోగించాలని పిలుపు. ఏఐ కోట్లాది జీవితాలను మారుస్తుందన్న సుందర్ పిచాయ్. విశాఖ గ్లోబల్ హబ్గా మారుతుందని ఊహించలేదని వ్యాఖ్య. మొబైల్ డేటా మాదిరే ఏఐలోనూ విప్లవానికి జియో సిద్ధం. 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ప్రకటన. ఒక్క ఓటుతో 100 లాభాలన్న మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి పాలనలో ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని వెల్లడి. ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురు దెబ్బ. హెరిటేజ్పై నిరాధార వార్తలు తక్షణం తొలగించాలని ఆదేశాలు. ఉచిత పథకాలపై మరోసారి సుప్రీంకోర్టు అసంతృప్తి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పంచిపెట్టడమేంటని ప్రశ్న. విశాఖ ఐఎఫ్ఆర్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు. ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, నాయకత్వం వహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ ఒక పరివర్తనాత్మక శక్తి అని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను కలిగిస్తుందని హెచ్చరించారు. సరిగ్గా వాడుకుంటే మాత్రం పరిష్కార మార్గాలను చూపిస్తుందన్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదని, ఏఐ విషయంలో అదే జరుగుతుందని చెప్పారు. డిజిటల్ యుగం కోసం నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవాలని మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా పురోగతి సాధించిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కొనియాడారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న 5 రోజుల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీఈఓలు సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డారియో అమోడీ సహా పలువురు ప్రపంచ టెక్ దిగ్గజాలతో మోదీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ సదస్సుకు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్, బ్రెజిల్, శ్రీలంక అధ్యక్షులు సహా భూటాన్, ఫిన్లాండ్, మారిషస్, క్రొయేషియా, సీషెల్స్, సెర్బియా, ఎస్టోనియా దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఏఐని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మానవాళి చరిత్రను మలుపు తిప్పి నాగరికత దిశను మార్చిన ఘటనలు కొన్నున్నాయన్న ఆయన ఏఐ కూడా అలాంటి పరివర్తనాల్లో ఒకటనన్నారు. ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగం కాదని, దానిని రూపొందించటం, నడిపించటానికి కూడా నేతృత్వం వహిస్తోందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతికతను నిర్మించడమే కాకుండా అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఏఐకు స్పష్టమైన నైతిక దిశ ద్వారా మార్గనిర్దేశం చేస్తే పరిష్కారాలను అందిస్తుందని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను సృష్టిస్తుందన్నారు. एआई भी एक ट्रांसफॉर्मेटिव पावर है. दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय. కృత్రిమ మేధా వినియోగంలో మానవ్ విజన్ ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. నైతిక విలువలు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయాలని, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికే చెందాలని, ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా చూడాలన్నారు. ఏఐ చట్టబద్ధంగా విశ్వసనీయమైనదిగా పనిచేయాలన్నారు.
భారత్లో డిజిటల్ సాంకేతికత, ఏఐ పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా ముందుకు కదిలిందని కొనియాడారు. ప్రపంచంలో మరే దేశం చేయలేంది భారత్ సాధించిందన్న మెక్రాన్ 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లభించిందన్నారు. India built something that no other country in the world has built, a digital identity for 1.4 billion people. A payment system that now processes 20 billion transactions every month. A health infrastructure that has issued 500 million digital health IDs. Here are the results. They call it the India Stack, open, interoperable, sovereign. That, dear friends, is what this summit is about. We are clearly at the beginning of a huge acceleration, and you perfectly described it. సదస్సులో ప్రసంగించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొందరు బిలియనీర్లు నిర్ణయించకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కిల్స్, డేటా, అఫోర్డబుల్ కంప్యూటింగ్ కోసం $3 బిలియన్ గ్లోబల్ ఏఐ ఫండ్ను గుటెరస్ ప్రతిపాదించారు. ఏఐ దుర్వినియోగం అవ్వకుండా నివారించాలని కోరారు. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలో నడిపిస్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. భారత్ను సందర్శించిన ప్రతిసారి మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అధికారిక ప్రారంభ కార్యక్రమంలో సుందర్ పిచాయ్ మాట్లాడారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటి ఖరగ్పూర్కు విశాఖ మీదుగా వెళ్లేవాణ్ణని గుర్తు చేసుకున్నారు. అదే విశాఖ తీరంలో ఇప్పుడు గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోందని పిచాయ్ తెలిపారు. విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. Every time I visit, I'm struck by the pace of change, and today is no different. Back when I was a student, I often took the Coromandel Express train from Chennai up to IIT Kharagpur. To get there, we passed through Visakhapatnam, Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. సాఫ్ట్వేర్ పరిశ్రమ స్వభావాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మారుస్తుందని ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ అన్నారు. దీనివల్ల కొన్ని కంపెనీలకు ఇబ్బందులు ఎదురైనా మరికొన్ని లబ్ధి పొందుతాయని చెప్పారు. కృత్రిమ మేధను అందరికీ అందుబాటులో ఉంచడమే సరైన, సురక్షితమైన మార్గమని ఆల్ట్మన్ పేర్కొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో శ్యామ్ ఆల్ట్మన్ పాల్గొన్నారు. ఏఐని ప్రజల కోసం వినియోగించడంలో భారత్ సాధించిన ప్రగతి అమోఘమని కొనియాడారు. నిజమైన సూపర్ ఇంటెలిజెన్స్ ప్రారంభ రూపాలు మరో 2 ఏళ్లలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేశారు. అడ్వాన్స్డ్ ఏఐ రంగంలో భారత్ చూపుతున్న నాయకత్వం అద్భుతమని ప్రశంసించారు. 2028 చివరి నాటికి ప్రపంచంలోని మేధో సామర్థ్యం బయట ఉన్నదానికంటే ఎక్కువగా డేటా సెంటర్లలోనే కేంద్రీకృతమై ఉండవచ్చన్నారు. It's really a treat to be here in India, and it's incredible to see the country's leadership in advanced AI. I was last here a little over a year ago, and it's striking how much progress has happened since then. We've gone from AI systems that struggled with high school level math to systems that can do research level mathematics now and derive novel results in theoretical physics. It's also striking how much progress India has made in its mission to put AI to work for more people in more parts of the country. And India's leadership in sovereign AI, building on infrastructure, SLMs, and much more, has been great to watch. More than 100 million people in India use ChatGPT every week. More than a third of them are students. India is also the fastest growing market now for Codex, our coding agent that works to help people develop software faster and better. మొబైల్ డేటా అలాగే కృత్రిమ మేధలోనూ సరికొత్త విప్లవం సృష్టించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం రానున్న 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇది ఊహాజనిత పెట్టుబడి కాదన్నారు. దేశ నిర్మాణానికి ఉపయోగపడనుందని ముఖేష్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఏఐలో ఇంకా బెస్ట్ రావాల్సి ఉందని, సుసంపన్న యుగానికి ఏఐ నాంది పలుకుతుందని వివరించారు. కొందరి చేతుల్లోనే శక్తిని కేంద్రీకృతం చేస్తుందా లేక ప్రజలందరికీ అవకాశం కల్పిస్తుందా అనే చర్చ నడుస్తోందన్న ముఖేష్ ఇందులో విప్లవం తీసుకొచ్చేందుకు పని చేస్తామన్నారు. I would like to announce that Jio will play an even bigger role
in India's AI transformation. Today, on behalf of the Reliance Group and Geo Intelligence, I want to make 3 announcements. Announcement 1, Geo connected India to the internet era. Geo will now connect India to the intelligence era. We will deliver intelligence to every citizen, every sector of the economy, and every facet of social development and every service of government. Announcement 2, Geo together with Reliance will invest 10 lakh crores over the next 7 years, starting this year. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని సరిచేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన జవాబిచ్చారు. ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ చాలా వరకు గాడిలో పెట్టామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశనంతో పాటు కేంద్రం అండతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మైనింగ్, ఎక్సైజ్ రంగాల్లో ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. అధిక వడ్డీలకు తెచ్చిన రుణాలపై భారం తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. 3 ఆర్థిక రీజియన్లతో 3 ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. బడ్జెట్లో ప్రకటించిన ప్యాకేజీతో రాయలసీమ ఉద్యానవన హబ్గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి ప్రజల్లోకి వెళ్లకుండా వైసీపీ నాయకులు నయా నాజీలా గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అందరి నినాదం కావాలని కేశవ్ పిలుపునిచ్చారు. 74,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. ప్రతి ఒక్క రోజు కూడా గత పాలన దుర్మార్గాల నుంచి సరిచేయడానికే సరిపోతుంది అధ్యక్ష. ఈ రోజు అన్నింటినీ గాడిలో పెట్టాం అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దాదాపు 85 స్కీమ్లని 18,700 కోట్లను పెట్టి రివైవ్ చేశాం అధ్యక్ష. అధిక వడ్డీలతో తెచ్చుకున్నటువంటి లోన్స్ ని ఇప్పటికి రీషెడ్యూల్ చేశాం. దాదాపు ఒక 300 నుంచి 500 వరకు సేవింగ్ వస్తుందని నమ్ముతున్నాం అధ్యక్ష. ఇంకా 1,20,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి అధ్యక్ష. మేము తక్కువ నెగోషియేట్ చేసుకోగలిగితే ఇంకో 1,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తుంది అధ్యక్ష. అంటే 2,000 కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం మనం సేవ్ చేసుకోగలిగితే ఓ స్కీమ్ నడపచ్చు అధ్యక్ష. 33% ఇవాళ మైనింగ్ అదనంగా పెరిగింది అధ్యక్ష. కేవలం ట్రాన్స్పరెంట్ విధానాలు, మా జేబులోకి డబ్బులు కాదు మా ఖజానాలోకి డబ్బులు రావాలి అన్నటువంటి విధానాల వల్లనే ఇవాళ 33% ఆదాయం ఒక్క మైనింగ్ సెక్టర్ లో పెరిగింది. గతంలో ఈ 33% ఎక్కడికి పోయింది అధ్యక్ష? నేరుగా వాళ్ళ ప్రైవేట్ తాడేపల్లి ఖజానాకు పోయిందంటానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎక్సైజ్ లో అధ్యక్ష ఇప్పటికి 24% మేర అధికంగా వచ్చింది అధ్యక్ష. రాత్రికి రాష్ట్రంలో తాగే వాళ్ళ సంఖ్య పెరగలేదు, కానీ ఆదాయం మాత్రం పెరిగింది. గతంలో 24% ఎక్కడ పోయింది అధ్యక్ష? వాళ్ళ తాడేపల్లి ఖజానాకు పోయినట్టే కదా అధ్యక్ష. ఇవాళ సిట్ ఎంక్వైరీలో అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి కదా అధ్యక్ష. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి. ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది. ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది. ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మెటల్, ఒక ఓటుతో టీసీఎస్ కాగ్నిజెంట్, ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష 13 లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష, 610 MOUల అధ్యక్ష, ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక్క ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ నియామకం అధ్యక్ష, ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక ఓటుతో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది. ఒక జాతిలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపాలి అనంటే పదే జరిగినటువంటి నష్టాన్ని చెప్పాలి, చరిత్రను చెప్పాలి. వైసీపీ రాష్ట్రానికి హానికరమని గతంలో చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది కూడా చెప్పాలి అధ్యక్ష. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది మన నినాదం కావాలి అధ్యక్ష. కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. ఈ నయా నాజీల పాలనలో వీళ్ళకి ఓ మీడియా సంస్థను పెట్టుకున్నారు అధ్యక్ష, గోబెల్స్ ప్రచారం చేయడానికి. ఇవన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకునేలా మనం పదే చెప్పకపోతే మన ప్రయారిటీస్ లో మార్పులు వస్తాయి, సమాజం మర్చిపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో తప్పు జరగకూడదు, కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా చెప్తూనే ఉండాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష.
తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ క్షమాపణలు చెప్పాకే ఇందాపూర్ డైరీపై చర్చిస్తామని అధికార పక్షం తేల్చి చెప్పింది. అప్పటి వరకు వైసీపీకి తిరుమల పేరెత్తే అర్హత లేదంది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ అంశంపై వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించడంతో విజిల్స్ వేస్తూ వైసీపీ సభ్యులు హంగామా సృష్టించారు. పెద్దల సభలో ఇదేం పద్ధతంటూ ప్రతిపక్షంపై అధికార పక్షం మండిపడింది. వరుసగా మూడో రోజు ఎలాంటి చర్చలు లేకుండానే శాసనమండలి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వైసీపీ సభ్యులు నినాదాలు అందుకోవడంతో మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. ఆధారాల్లేని అంశాలను సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. అప్పటికే రచ్చ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, మొండితోక అరుణ్ కుమార్ చైర్మన్ పోడియం దగ్గరకెళ్లి విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. మండలిలో విజిల్స్ వేయడం పెద్దల సభ ప్రతిష్టను దెబ్బతీయడమేనని అధికార పక్షం దుయ్యబట్టింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యని చెప్పాడు అధ్యక్ష. హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అధ్యక్ష. భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చకు అనుమతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థతో హెరిటేజ్ వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తాను. ఆ దేవదేవులను తీసుకొచ్చి వీధిలో పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇదే పంపిస్తాను. అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అయినట్లు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు. సిట్ సహా వివిధ ల్యాబ్ల పరీక్షల్లో అదే విషయం నిర్ధారణ అయిందన్నారు. కానీ లడ్డూ కల్తీ కాలేదంటూ వైసీపీ సభ్యులు శాసనమండలికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తెచ్చే పని చంద్రబాబు ఎప్పుడూ చేయరని రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టం చేశారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరెక్టర్లకు సంబంధం ఏంటని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. వైసీపీ ఓ కల్తీ పార్టీ అని విమర్శించారు. లడ్డూను కల్తీ చేసినందుకు వైసీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాకే శాసనమండలిలో చర్చ చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు. క్షమాపణలు కోరి లెంపలు వేసుకున్నప్పుడే వైసీపీకి తిరుమల పేరెత్తే అర్హత ఉంటుందన్నారు. ఢిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురు దెబ్బ తగిలింది. హెరిటేజ్ బోలేబాబా డైరీకి సంబంధం పేరుతో టెలికాస్ట్ చేసిన కథనాలతో పాటు వాటి లింకులను 24 గంటల్లో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసత్య కథనాలను ప్రసారం చేశారంటూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ ఢిల్లీ హైకోర్టులో 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు హెరిటేజ్పై నిరాధార అసత్య ఆరోపణల వార్తలను తక్షణం తొలగించాలని సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. లింకులు తొలగించకుంటే మెటా, గూగుల్, యూట్యూబ్ సంస్థలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ తీరుతో పనులు ప్రారంభించని సంస్థలు అదనపు స్థలం కోరిన వాటికి క్లియరెన్స్లు ఇవ్వాలని నిర్ణయించింది. శరవేగంగా రాజధాని నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణి పాల్గొన్నారు. రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. ఈపీటీఆర్కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్కి 0.4 acre, నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
దేశంలో అమలవుతున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తోన్న ఈ పథకాలపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామంటూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదించడంపై సుప్రీంకోర్టు స్పందించింది. పేదలకు అండగా ఉంటామంటే అర్థం చేసుకోవచ్చని, కానీ అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామనడం సరికాదని స్పష్టం చేసింది. చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి కల్పనకు కృషి చేయాలని సూచించింది. డీఎంకే పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఘనంగా జరిగింది. సిటీ పరేడ్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నేవీ ఆపరేషన్ డెమో నిర్వహించారు. వివిధ దేశాల నేవీలు, సాంస్కృతిక బృందాలు హాజరై ప్రదర్శన ఇచ్చాయి. వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ప్రదర్శించిన శకటం ఆకర్షణగా నిలిచింది. వివిధ దేశాల నేవీ బ్యాండ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల విన్యాసాలు అలరించాయి. మెరైన్ కమాండోల సాహసాలు మెప్పించాయి. గగనతలంలో నౌకాదళ హెలికాప్టర్లు, విమానాలు సందడి చేశాయి. Safeguarding this nation with the motto of Seva Parmo Dharma, meaning service. Now we have the contingent from the Indian Army who have been safeguarding this nation with the motto of Seva Parmo Dharma, meaning service before self. The contingent is led by Captain K. Avinash of 4x8 Gurkha Rifles. సేవా పరమో ధర్మః అనే నినాదంతో దేశ రక్షణలో అంకిత భావంతో నిలిచిన భారత సైనిక దళం కెప్టెన్ కె అవినాష్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా ముందుకు సాగుతోంది. ఫ్లయింగ్ ఆఫీసర్ గర్విత్